ఐక్య రాజ్య సమితి అంటే ప్రపంచంలోని రాజ్యాలని ఐక్యంగా ఉంచే సమితి. కానీ అదే వినాశకర సమితిగా మారుతోంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. కానీ కేవలం అహంకారపూరిత అగ్రరాజ్యాలకి తొత్తులా పనిచేస్తూ, అందులో కూడా ఒకళ్ళకి అనుకూలంగా ఇంకొకళ్ళకి శత్రువుగా పనిచేస్తూ వ్యవహరిస్తోంది. ఇజ్రాయెల్ ప్రస్తుతం బాధితురాలు. హమాస్ వెళ్ళి ఇజ్రాయెల్ మీద దాడి చేసింది తప్పించి ఇజ్రాయెల్ వెళ్ళి హమాస్ మీద దాడి చేయలే. ఆ దాడిలో తన వాళ్ళని బంధించి పట్టుకుపోయిన హమాస్ చెర నుంచి తన వాళ్ళని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తోంది, యుద్ధం చేస్తోంది. ఆ యుద్ధాన్ని ఇప్పుడు రఫా దాకా తీసుకెళ్తోంది, రఫాడిస్తోంది, అటో ఇటో తేల్చబోతోంది. దానికి ఇప్పుడు ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని ఇది మానవ హననం, వ్యక్తి హననం, పౌర హననం అంటోంది. 3 నెలలు పూర్తయిపోయింది ఇప్పటికీ ఇజ్రాయెల్ వాళ్ళు బందీలై. వాళ్ళ గురించి వాళ్ళని విడిపించడం చేతకాని దద్దమ్మ ఐక్యరాజ్య సమితి ఈ దిక్కుమాలిన ప్రకటనలు మాత్రం ఇచ్చుకొస్తోంది.